నగరానికి రైజింగ్ రామగుండంగా పేరు తీసుకొచ్చేందుకు మేము సైతం అంటూ ప్రతి పౌరుడు కదిలి రావాలని రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 9వ డివిజన్ లో రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామితో కలిసి ఎమ్మెల్యే వార్డు సందర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నగరాన్ని ఒక స్వచ్ఛమైన అద్భుత నగరంగా తీర్చిదిద్దడం పౌరుల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు. నగరంలోని నాలాల పూడికతీత పనులను దశాబ్ద కాలంగా చేపట్టకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం రామగుండం నగరపాలక సంస్థకు సమర్థత, అనుభవం కలిగిన పాలక వర్గం ఏర్పడిన క్రమంలో శానిటేషన్ తో పాటు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. వర్షాకాలంలో వరద ముప్పుతో పాటు దుర్గంధం నుండి ప్రజలు పడుతున్న ఇబ్బందులు నివారించడానికి త్వరలో పూర్తి స్థాయిలో కాంక్రీట్ కాలువ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఊరంటే రామగుండంలా ఉండాలి అనే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. ఒక దశాబ్ద కాలం నుంచి ఈ కాలువను శుద్ధి చేయలేదు, దాంట్లో ఉన్నటువంటి సిల్ట్ తీయలేదు. ఈ ప్రాంతాల్లో కాలువ మీద నివాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఈరోజు దాన్ని శుద్ధి చేసే కార్యక్రమాలు ప్రారంభిస్తాం. దాన్ని పూర్తిగా కొత్త తరహాలో కట్టాలనే ఒక ఆలోచన కూడా ఆ ప్రణాళికలు సిద్ధం చేస్తూ అధికారులతో మాట్లాడి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్గా ఒక రిపోర్ట్ తీసుకుంటా ఉన్నాం. త్వరలో కార్యాచరణ మొదలుపెట్టాం. రామగుండం నియోజకవర్గం ఒక అద్భుతమైన నగరంగా చేసే దిశగా ఈరోజు ప్రభుత్వ సహకారంతో విస్తృతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు పాలకులు వచ్చినారు, యువ కార్పొరేటర్లు, యువకుడైనటువంటి మేయరు, సీనియారిటీ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ అందరూ కలిసి సమిష్టిగా ప్రజలను మమేకపడి మీరందరూ కూడా మాతో పాటు రావాలి, మనం అందరం మన ఇల్లును ఏ రకంగా అయితే శుభ్రంగా పెట్టుకుంటామో అదే మాదిరిగా మన వాడను, మన నగరాన్ని చెత్త చెదారం లేకుండా, బుడద ఇలాంటి లేకుండా నగర స్వచ్ఛ రామగుండంగా, రైజింగ్ రామగుండంగా అద్భుతంగా చేసుకుందామనే ఒక సంకల్పంతో ముందుకు పోతాం. ఈ ప్రాంతం కార్మిక బంధువులు, రాజకీయంగా ప్రాంతంపై ఎంత చిన్నవారైనా ఇల్లును శుభ్రంగా ఉంచుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, గత 50 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన మన ప్రాంతాన్ని మనమే తీర్చిదిద్దుకుందాం, ఒక అద్భుతమైన నగరంగా మార్చుకుందాం, అద్భుతమైన వాడలుగా శుభ్రంగా ఇతర ప్రాంతాలకి ఆదర్శంగా ఉండే విధంగా ముందుకు పోయే దిశగా మన ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఊరంటే రామగుండం మాదిరి ఉండాలి అనే ఆలోచనను తీసుకొచ్చే విధంగా చేసుకుందాం. ఇది ఒక ప్రభుత్వంతో కాదు, మనం అందరం కలిస్తే, ప్రతి ఇంటి యజమాని కలిస్తే, ప్రతి కుటుంబం తోడైతే, బాధ్యత కలిగిన ప్రతి పౌరుడు ఈ ప్రాంతంలో నివసించే సహకరిస్తే, మేము సైతం మనం ముందుకొస్తే ఖచ్చితంగా అద్భుతమైన అందమైన మంచి ప్రకృతితో చెత్త చెదారం లేకుండా, డ్రైనేజ్ వ్యవస్థ పాడు కాకుండా ప్రతి ఒక్క అంశంలో అద్భుతంగా ముందుంటామని సగర్వంగా మీ అందరూ తెలియజేస్తూ రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి మాట్లాడుతూ కాలువలో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఇండ్ల వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి చెత్త ఇవ్వాలని సూచించారు. వర్షాకాలంలోపు నగరంలోని అన్ని నాలాల్లో పూడిక తొలగించే కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని అన్నారు. ఇళ్లతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. రామగుండం మొత్తాన్ని కూడా ఒక స్వచ్ఛ రామగుండం చేయాలి, తెలంగాణలోనే రామగుండంకు ఒక మంచి స్థానం ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మీరు అందరూ చూస్తూ ఉన్నారు, గత 10 సంవత్సరాల నుంచి ఈ డివిజన్కు ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక కార్పొరేటర్ కానీ, మేయర్ కానీ వచ్చిన సందర్భం లేదని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు వీడియోలు కూడా తీసిండ్రు, ఒక్కొక్క డ్రైన్లో దాదాపుగా 10 ఏళ్ళ నుంచి మొత్తం చెత్త చెదారం ప్లాస్టిక్ అంతా పేరుకపోయి కనీసం అక్కడ మనుషులు కూడా నివసించే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల నుంచి ప్రజలకు అందరికీ విముక్తి కల్పించాలని ఒక సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల నుంచి నిత్యం కూడా
ఎప్పుడు కూడా స్వచ్ఛ రామగుండం చేయాలి, రామగుండాన్ని క్లీన్ రామగుండం చేయాలి, శానిటేషన్లో రామగుండం పూర్తిగా వెనుకబడి ఉన్నదని ఎప్పటికప్పుడు మమ్మల్ని మేల్కొల్పుతూ రోజు ఉదయంలోనే లేచి ఖచ్చితంగా కార్పొరేటర్లు, మేయరు, డిప్యూటీ మేయర్ అందరూ కూడా అధికారులను తీసుకొని వెళ్ళి ప్రతి డివిజన్లో ఉన్న చెత్త చెదారం తీసేసి రామగుండాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాల్సిందని రోజు ఉదయమే ఫోన్లు చేసి ప్రతి ఒక్క కార్పొరేటర్ను మేల్కొల్పి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా వారి సూచన మేరకు ఈరోజు ప్రతి డివిజన్ కూడా వర్షాకాలం వచ్చేలోపుగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు, డ్రైన్లన్నీ కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లకు నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కూడా రావడం జరిగింది. దాన్ని అనుసరించి ఈరోజు ఎక్కడ కూడా వర్షం వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా కూడా ఏ ఇంట్లోకి ఒక వర్షపు చుక్క నీరు కూడా రావద్దని ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేసిందో దాని ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా స్వచ్ఛ రామగుండం చేస్తాం. ప్రజలందరినీ కూడా దండం పెట్టి ఒకటే కోరుతా ఉన్నాం, చెత్త తీసుకొచ్చి కాలువలలో వేయకండి, దయచేసి రోడ్ల మీద వేయకండి. మీకు ఏదైతే మీ డివిజన్లకు ట్రాలీ వస్తుందో ఆ ట్రాలీ కానీ ట్రాక్టర్ కానీ ఇవ్వండి. మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో మన డివిజన్ కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు అవి రాకుండా ఇబ్బందులు పడకుండా ఉంటాం. కనుక దయచేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. రామగుండం అందమైన నగరాన్ని నిర్మిస్తూ ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. ఆ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.